రాజన్న పేరు వింటేనే ప్రజా సంక్షేమం గుర్తుకొస్తుందని కార్పొరేటర్ పుణ్యశీల వెల్లడించారు. 34వ డివిజన్ ఎర్రకట్ట డౌన్లో షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ పుణ్యశీల, షేక్ ఆసిఫ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయారన్నారు. కూటమి అరాచక పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి నేడు ఘన నివాళులు అర్పిస్తున్నారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు రాష్ట్రమంతా ఈ రోజున పండుగ వాతావరణంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా చాలా వైభవంగా జరుపుకోవటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మా 34వ డివిజన్లో డివిజన్ పెద్దలు మహబూబ్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చాలా ఘనంగా జరిపించడం జరిగింది. అలాగే ముఖ్య అతిథులుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ గారు, అలాగే మా గౌరవ కార్పొరేటర్లు పూర్ణ గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, ఆసిఫ్ గారు, ఇతరత్ర వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పాలు పొందడం జరిగింది. ఒక్కటే చెప్తాను, రాజన్న అనే మాట గుర్తు రావడంతోనే సంక్షేమం గుర్తొస్తుంది, అభివృద్ధి గుర్తొస్తుంది. ఆరోగ్యంగా కనిపించినటువంటి ఏ పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ రూపంలో, బిడ్డల భవిష్యత్తు రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది. రైతులు రాజుగా గొప్పగా వెలిగాడు అంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్ప సంక్షేమమే గుర్తొస్తుంది. అటువంటి మహనీయుడు 5 సంవత్సరాల 3 నెలల కాలం మాత్రమే పనిచేసిన ఏ ముఖ్యమంత్రికి దక్కనటువంటి గొప్ప గౌరవం, విలువ, దివికేగిన తారల ఆయనకి మాత్రమే దక్కింది. నిజంగా ఆ మహనీయుణ్ణి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున తలుచుకుంటే చాలు కళ్ళు చెమర్చే పరిస్థితి. ఈ రోజున ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్సీపీ కుటుంబమే కాకుండా ప్రజలందరూ కూడా నిత్యం స్మరించుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కడే ఒక మాట చెప్తాను, ఈ కూటమి ప్రభుత్వ అరాచక పాలనకి నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజన్నని, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం తలుచుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా మళ్ళీ 29లో రాజన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తారని ప్రతి ఒక్క చూపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు మా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలని, అలాగే ఈ రాజన్న జయంతి వేడుకల సందర్భంగా మా కుటుంబ సభ్యులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వారి జయంతి మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అతిథులుగా రావటం, ఇక్కడ అందరి సందర్భంగా చేయటం, ఈ కార్యక్రమానికి జయప్రదంగా చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అట్లాగే మా 34వ డివిజన్ పుణ్యశీల మేడం గారికి, అలాగే పూర్ణ గారికి, అలా చైతన్య రెడ్డి అమ్మకి, అలా మేయర్ గారికి, వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అయ్యా, ఒక్క విషయం నాకు షూటిగా అడగాలని ఉంది. ఈ కిరాక్ అనేవాడు వ్యక్తి ఆడు ఎప్పుడు ఏంటో పేటిస్ట్ లాగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి అన్నంత స్థాయి అండి అయింది. ఆ జగన్మోహన్ రెడ్డికి అంటుంటే మాలాంటి కార్యకర్తలకు కడుపు రగిలిపోతుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన స్థాయి ఆయన మర్చిపోయి ఏంటంటో వాగుతున్నాడు. రెండోది, అసలు ఆ కిరాకు అనే వ్యక్తి వాడి స్థాయి ఏంటండి, వాడు ఒక కామెడీ పర్సన్. ఒక కామెడీ చేసుకొని వాడు బతికేంటో వాడు బతకాలి. ఈ సరే రాజకీయంలోకి వచ్చాడు, బాగానే ఉంది. రాజకీయంలోకి వచ్చినాడు, నీ అంతటా నువ్వు ఉండాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు పాలన పేలుతా ఉంటే ఇక్కడ కార్యకర్తలు ఎవ్వరు ఊరుకోరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకున్న మాలాంటి కార్యకర్తలు అయితే మేము సహించలేము, సహించలేము కూడా. అట్లాగే ఒకటి, ఈ కిరాకార్తి అనే వ్యక్తి అరే టూరే ఏంటండి, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకి ఒక మర్యాద లేకుండా మాట్లాడటం అనేది ఎంతవరకు సాధ్యం అండి? అదే లోకేష్ ఉన్నాడు, ఆ రెడ్డి బొక్కు ఉంటాడు. అది ఆ రెడ్డి బొక్కు వల్ల మేము మాలాంటి కార్యకర్తలు ఏమన్నా మాట్లాడితేనేమో ఆ రెడ్డి బొక్కు ఓపెన్ చేస్తాడు. ఏ రెడ్డి బొక్కు కాదు, నువ్వు ఏ బొక్కు ఓపెన్ చేసినా కాలం చెల్లింది. మీరు అమ్మఒడిని పేరు మార్చేసి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం ఏ రకంగా ఇస్తున్నారండి మీరు? 6 లక్షల మందికి ఎగగొట్టి వాళ్ళకి ఇస్తున్నారు. అదే పింఛను కూడా 5 లక్షల మందికి ఎగ్గొట్టేసి ఒక 1000 రూపాయలు పెంచి ఆ డబ్బులు అలా కవర్ చేశారు. మీ సొంత హృదయంగా మీరు ఏదో ఒకటి మార్చటం తప్ప తల్లికి వందనము అనేది మీరు పెట్టారు. తల్లి ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టిన దాన్ని కాఫీ కొట్టి తల్లికి వందనం ఏంటండి, పంగనామాలు పెట్టి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా చేశారు. అది వాస్తవం. ఇది ఇక్కడ జరిగేది. ఇక్కడ నేను ఒకటే అంటున్నానండి, ఉంది ఇది మన హోమ్ మినిస్టర్ గారు. ఆ హోమ్ మినిస్టర్ మాటలు చూస్తుంటే జగన్ రెడ్డి ఎమ్మెల్యే ఏంటమ్మా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి ఎన్నుకుంటారన్నది మీరు మర్చిపోతున్నారు తల్లి. మీరు సవ్యంగా మేము ఒక పద్ధతిగా మా జగన్మోహన్ రెడ్డి నేర్పిన నేర్పుకి మేము జాగ్రత్తగా మాట్లాడుతున్నాము. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాం మేము. Like, subscribe and press the bell icon for new updates.